సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో చూసారు కదా. సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ సెమీ కంచి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో శారీ బాడీ కలర్ అనేది కంప్లీట్ బాటిల్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. డార్క్ టోన్ ఆఫ్ గ్రీన్ కలర్ని తీసుకున్నారు. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇట్లాగా పెసరపచ్చ గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్తో ఇచ్చేసారనమాట బార్డర్ ఆఫ్ ద శారీ అనేది. సో మనకి బాడీ చూసినట్లయితే కంప్లీట్ ఇట్లా పికాక్ ట్విన్ పికాక్స్తో పేరప్ చేశారు. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే కాన్సెప్ట్తో వీవింగ్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకి. సో బార్డర్స్ కూడా చూసారు కదా, కంప్లీట్ వీవింగ్ బార్డర్స్తో ఇచ్చేసారు. సో మంచి గ్రీన్ కలర్ బార్డర్ మీద కంప్లీట్ వీవింగ్తో అయితే తీసుకున్నారు. లైట్ గోల్డెన్ కలర్ జరీ యూస్ చేశారనమాట. సో ఒక్కసారి కింద బార్డర్ కూడా చూద్దాము. సో బార్డర్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. బిగ్ బార్డర్ అయితే ఉంటుంది విత్ కంప్లీట్ పికాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో వీవింగ్ ఇచ్చేసారు. సో ఈ శారీస్ కన్నా కూడా లెహెంగాస్ కుట్టిస్తే కూడా చాలా బాగుంటాయండి అసలుకి. సో కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి. ఇట్లా చూస్తే మనకి జనరలీ కంచిపట్టు శారీస్ చూస్తాం కదా, సో ఆ కలర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చేసారనమాట విత్ బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది కొంచెం నియాన్ గ్రీన్ కలర్ టోన్తో యూజ్ చేశారు. సో పళ్ళు కూడా కంప్లీట్ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది. కంప్లీట్ జకార్డ్ ఉంటుంది అనమాట. సో బ్లౌజ్, సో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి. సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్కి అయితే బార్డర్ ఏమీ ఇవ్వలేదు. సో ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బార్డర్లో కూడా హ్యాండ్స్ వర్క్ చేయించుకోవచ్చు. సో చూసారు కదా, కంప్లీట్ బాటిల్ గ్రీన్ కలర్కి మంచి గ్రీన్ కలర్ టోన్తో ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో చూసారు కదా, కంప్లీట్ కాఫీ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. మనకి బార్డర్ వచ్చేసి పెసరపచ్చ గ్రీన్లో తీసుకున్నారు బార్డర్ అనేది. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, యూనిక్ కలర్ కాంబినేషన్. సో ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ సెమీ కంచి పట్టు వస్తుంది. అండ్ డ్రేపింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో సెమీ కంచి పట్టు అన్నాం కదా అని హార్డ్ ఉంటుందేమో అనుకోవద్దు, చాలా బాగుంది, సాఫ్ట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా. సో శారీ అనేది బాడీ కంప్లీట్గా ఇట్లా వీవింగ్తోనే ఉంటుంది. చూసారు కదా, ఇట్లా పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు శారీ అనేది. సో చూడండి శారీ వేర్ చేసినప్పుడు ఎంత బాగుందో, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. సో బార్డర్స్ కూడా కంప్లీట్ మనకి వీవింగ్తోనే తీసుకున్నారనమాట. లైట్ గోల్డెన్ కలర్ జరీతో కంప్లీట్ వీవింగ్ వస్తుంది, ఫాలోడ్ బై ద టెంపుల్ బార్డర్. సో షోల్డర్ బార్డర్ అనేది మనకి ఎట్లా వస్తుంది. సో కింద బార్డర్ చూసినట్లయితే బిగ్ బార్డర్తో పేరప్ చేశారు. సో చూడండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ అండ్ పికాక్ ప్యాటర్న్తో హైలైట్ చేశారనమాట కింద విత్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చారు విత్ నియాన్ గ్రీన్ కలర్ మీద కంప్లీట్ సిల్వర్ కలర్ జరీ యూస్ చేసుకొని హెవీగా మనకి ఎలివేట్ చేశారనమాట పళ్ళుని. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చూడండి దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మీరు వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో హ్యాండ్స్కి కూడా మనకి ఇట్లా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారండి. సో మనం డిఫరెంట్గా ఏమన్నా పేరప్ చేసుకోవాలి అన్నా కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ మీద వర్క్ కానీ ఇట్లా పికాక్ డిజైన్ అనేది హ్యాండ్స్కి వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో బ్యూటిఫుల్ సిల్క్ కోటాలోనే మంచి కలర్ అండి, లైట్ లక్స్ గ్రీన్ అనమాట, చాలా బాగుంది షేడ్ అయితే. దానికి లెమన్ ఎల్లో కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారు, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మనకి కోటా ఫ్యాబ్రిక్ అనగానే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే హార్డ్ ఉంటాయండి, కానీ ఈ శారీస్ అట్లా కాదనమాట, చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు ఎంత సేపు కట్టుకున్న శారీ అయితే నలిగిపోదండి. మెయిన్ కోటా శారీస్లో ఏంటంటే అదే బాగుంటుంది అనమాట. మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ ఉంటుంది. సో శారీ అంతా కూడా రౌండ్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, సో మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి ఇట్లా చక్కగా చిన్న బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో, మంచి మునియా బార్డర్లా, మునియా కాదు పైథనీ స్టైల్లో మీనాకారి ఇచ్చేసి ఆల్ ఓవర్ బార్డర్ వచ్చేసి వీవింగ్లో తీసుకున్నారు. సో దిస్ ద బ్రొకేట్ పళ్ళు ఇన్ నియాన్ ఎల్లో కలర్. సో సేమ్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ నియాన్ ఎల్లో కలర్ కాన్సెప్ట్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది, ఇన్ బ్రొకేడ్ వస్తుంది అనమాట. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఇట్. సో వన్ నైస్ కలర్ అండి, ఇది వచ్చేసి వైన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. వాట్ ఏ కాంబినేషన్ అండి, లిటరలీ వావ్ అనొచ్చు అనమాట, చాలా బాగుంది. బెన్నీ ఫ్యాబ్రిక్లో మనకి మంచి కాంబినేషన్లో కలంకారీ ప్రింట్తో తీసుకున్నారు. శారీ మీద అంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది. బార్డర్స్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్కి డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారండి, మెరూన్ వైన్ లాగా. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి. శారీ అంతా మనకి సిమిలర్ ఉంటాయండి, అన్ని శారీస్కి కూడా కంప్లీట్ కలంకారీ డిజైన్తో హైలైట్ చేశారనమాట. సో బార్డర్స్ వచ్చేసి షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కడీ బార్డర్ విత్ స్మాల్ సైజ్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి మ్యాంగో డిజైన్లో తీసుకున్నారు, విత్ బిగ్ బార్డర్లో హైలైట్ చేశారనమాట శారీకి అయితే. శారీ ఈజ్ కంప్లీట్లీ కలంకారీ ప్రింట్ విత్ హెవీ పళ్ళు వస్తుంది, సెల్ఫ్ కలర్తో హెవీ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్.
బ్లౌజ్ మీద చూసారు కదా చక్కగా మస్టర్డ్ ఎల్లో కలర్తో మనకి బుట్టీస్ అయితే ఇచ్చేసారనమాట. ప్రింటింగ్ బుట్టీస్ తీసుకున్నారు. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారండి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్గా తీసుకున్నారో. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట, మెహందీ గ్రీన్కి మెరూన్. సో శారీ అంతా కూడా మనకి ఇట్లానే బెన్నీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కలంకారీ డిజైన్ అనేది ప్రింట్ ఉంటుంది అనమాట. బేస్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఉంటుంది. సో బార్డర్స్ టూ సైడ్స్ కూడా చక్కగా మెరూన్ కలర్ బార్డర్స్ విత్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ అనేది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మనకి పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారనమాట సెల్ఫ్ కలర్తో. అండ్ బ్లౌజ్ లీఫీ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అయితే బుటీస్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ వస్తుంది బుటీస్ అనేది. అండ్ బార్డర్స్ ఉంటాయండి కామన్గా. ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్.